డ్రైవర్ ఈయన్ని డ్రాప్ చేయి. నేను వస్తాను. నువ్వు నాతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక్క విషయం, నేను ఇక్కడికి వచ్చింది ఆంటీకి కూడా తెలీదు. నేను మెడ్రాస్ వెళ్ళొస్తానని చెప్పి వచ్చాను. ఇదంతా చెప్తే తట్టుకునే శక్తి ఇప్పుడు ఆంటీకి లేదు. సింధు, ఏంటి ఏంటి ఎందుకు పిలుస్తున్నావు? మా పరిస్థితి చూసావుగా, నాకంటూ ఎవరు లేరు. నువ్వు ఇక్కడ నువ్వనుకున్నట్లుగానే సంతోషంగా ఉండు. సింధు, బుద్ధి లేకుండా మాట్లాడుకో. చదువు లేని కాబట్టి మా అమ్మ అలా అందంటే నువ్వు కూడా ఎందుకు ఇలా చంపుతున్నావు? వై కాంట్ యు అండర్స్టాండ్? మా నాన్న మాత్రమే చావలేదు, అందరూ ఏదో ఒక రోజు చావాల్సిన వాళ్ళమే. కానీ ఆ చావుకు అర్థం ఉండాలని అనుకునేవాడిని నేను. అందుకోసం కన్న తల్లి మనసు నొప్పించాలా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు, వెళ్ళు, పో. ఏమ్మా, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి మీరొచ్చారు? ఎవరినైనా పంపించుండొచ్చు కదా. నా కోడలు వచ్చేది, కానీ పని మీద మెడ్రాస్ వెళ్ళింది. మద్రాసా? మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూసానే. ఆంటీ ఏంటి ఇలా వచ్చారు? ఈ రోజు సింధు తప్పకుండా వచ్చేస్తుంది ఆంటీ. తను ఎక్కడికి వెళ్ళింది? మద్రాస్, మా ఫ్రెండ్ మ్యారేజ్ కాంటీ. అబద్ధం చెప్పకుషా. సింధు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. ఢిల్లీకేగా? అవునంటీ. శివాని చూడటానికేగా? అవునాంటీ. ఎందుకోసం వెళ్ళిందో చెప్పలేదు, కానీ నా మనసుకు తోచింది చెప్తున్నాను. ఆంటీ, మీకు మీ అబ్బాయికి కదా గొడవలు, మధ్యలో సింధుని ఎందుకు కష్టపెడుతున్నారు? ఇంత మంచి మనసున్న మీరు కొంచెం చూసి చూడనట్లు ఉండొచ్చు కదా. నేనేమన్నాను? నేనేమనలేదే. ఆంటీ, మీరు బాధపడకండి. మిమ్మల్ని నన్ను వదిలిండటం తన వల్ల కాదు. మీరు కావాలంటే చూడండి, అతి తొందరలో పరిగెత్తుకుంటూ వచ్చి మీ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు. అంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను ఆంటీ. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నీకు కొంచెమైనా బుద్ధుందా? అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నా గురించి ఆంటీ ఏమనుకున్నారో, ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు. నేను ఎక్కడని వెతకను. ఓ గాడ్, ఎందుకే ఎంత ఫీల్ అవుతున్నావు? ఒకవేళ ఆంటీ అప్సెట్ అయ్యి ఉంటే ఊటీ వెళ్ళుండొచ్చు కదా. అమ్మా అమ్మా, కోయంబత్తూరు వచ్చింది. ఊటీ బస్సుకి వెళ్ళాలన్నారుగా. ఏమా, నువ్వు చావాలనుకుంటే ఆ మేడకి దిక్కు శని పూజ. వయసు వచ్చిన పోయి శార వెండిదానే వచ్చేత నేరుగా. అవునయ్యా, నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి?
నర్స్ Yes, doctor. కమ్ ఫాస్ట్. బ్లడ్ బ్యాంక్ లో పేరెంట్ చేయించు. Come fast. సార్ బ్లడ్ బ్యాంక్ ఎక్కడ అదే రక్తం బస్సులో బాంబు పెట్టారమ్మా. అందులో చనిపోయిన వాళ్ళ బ్యాగులమ్మా ఇవి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మార్చికలు చూసుకోండి. ఆంటీ మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆంటీ? ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇంకెక్కడికి వెళ్ళను. నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. ఇక్కడ కూడా బాంబులు ప్లీజ్ భయపడకమ్మా, భయపడకు. బాంబులు ఇంకెక్కడా పేలవు. మన మిలిటరీ వచ్చింది. అందులో ఎవరో శివ అంట. అతని అన్ని చోట్ల బాంబులు పేలకుండా తీస్తున్నాడు. ఏ పుణ్యాత్మురాలు కన్నబెట్టు. ఆ తల్లి చల్లగా ఉండాలి. ఇక మనకి ఏం భయం లేదమ్మా. There is a powerful bomb in this area. All of you can evacuate this area immediately. I'm getting this area evacuated, sir. శివ, కారులోంచి వస్తున్న సిగ్నల్ చూస్తుంటే ఇంతకు ముందు నువ్వు తీసిన బాంబుల్లా కాదు. ఇది పేలిందంటే 1 కిలోమీటర్ పరిధి వరకు ఎవరూ బ్రతకరు. జనాలు ఏరియా నుంచి ఇంకా రికవర్ అవ్వలేదు. కొన్ని వేల మంది ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. బీ కేర్ఫుల్. సార్ Get on, get on. బ్రేక్ ఇట్. సార్ I found it. శివ, వెళ్ళడానికి ఇంకా 14 సెకండ్లు మాత్రమే ఉంది.
ఇంటి దగ్గర మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను.